హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. 1950వ సంవత్సరంలో గౌరవనీయులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారు మరియు శ్రీ చిదంబర్ రెడ్డి గార్ల అకుంఠిత దీక్ష పట్టుదల వలన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒకే పంచాయతీలో 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మంజూరు చేయకూడదన్న నిబంధనను సవరింపజేసి ఒకే పంచాయతీగా ఉన్న బుక్కపట్నం గ్రామానికి ఒక ఉన్నత పాఠశాల మరియు కొత్త చెరువు గ్రామానికి ఒక ఉన్నత పాఠశాల మంజూరయ్యాయి. శ్రీ ఎన్సి నరసప్ప గారు కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా నియమితులయ్యారు. వీరు స్కూలు మంజూరైన 1950వ సంవత్సరం నుండి వారు రిటైర్ అయ్యే వరకు, అనగా 1969వ సంవత్సరం వరకు మధ్యలో 1 సంవత్సరం మినహా 18 ఏళ్ళు కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆ కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా వ్యవసాయ కూలీలుగా ఉండటం వలన ఎస్ఎస్ఎల్సి చదువుతున్న తమ పిల్లల చదువు పట్ల అంత శ్రద్ధ వహించడం లేదని భావించిన ఎన్సి నరసప్ప గారు ఒక ఆలోచన చేశారు. దాని ప్రకారం స్కూలు వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఎస్ఎస్ఎల్సి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత పుస్తకాలు మరియు చాప రగ్గులు తీసుకొని తిరిగి స్కూలుకు వచ్చి స్కూలులో రాత్రి 10 గంటల వరకు చదువుకొని అక్కడే పడుకొని తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేశాడు. వారికి తోడుగా ఉండడం కోసం కొటిపి చెన్నప్ప అనే వాచ్మ్యాన్ నియమించి రాత్రంతా వారిని చూసుకునే విధంగా ఏర్పాటు చేశాడు. ఎన్సి నరసప్ప గారు తాను వ్యక్తిగతంగా రాత్రి 9-10 గంటల మధ్య సైకిల్ వేసుకుని వచ్చి స్కూల్లో విద్యార్థులు చదువుతున్నది లేనిది తనిఖీ చేసేవారు. శ్రీ ఎన్సి నరసప్ప గారి అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ వల్ల ఎస్ఎస్ఎల్సి చదువుతున్న విద్యార్థుల ఫలితాలలో గణనీయమైన పురోగతి సాధించారు. వీరి శిష్యులు దేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడి వారిని ఇప్పటికీ తలుచుకుంటుంటారు. శ్రీ ఎన్సి నరసప్ప గారు 1969వ సంవత్సరంలో రిటైర్ అయినప్పుడు వారి రిటైర్మెంటు ఉత్సవాలు 3 రోజులు జరిపారు. వారిని ఒక ఎద్దుల బండపై కూర్చొనిపెట్టి 18 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినందుకు గుర్తుగా 18 కాండ్ల ఎద్దులతో బండిపై ఊరంతా ఊరేగించారు. కొత్త చెరువు మరియు కొత్త చెరువు పరిసర గ్రామాలలో శ్రీ ఎన్సి నరసప్ప గారి పట్ల రైతులలోనూ విద్యార్థులలోనూ భక్తి మరియు ప్రేమ మెండుగా ఉండేవి. శ్రీ ఎన్సి నరసప్ప గారు 2/8/2003వ తేదీన స్వర్గస్థులయ్యారు. శ్రీ ఎన్సి నరసప్ప గారి జ్ఞాపకార్థం వారి సంతానమైన శ్రీ వెంకట నరసయ్య గారు మరియు డాక్టర్ కృష్ణవేణి గారు మరియు సాయనాథమ్మ గారు కలిసి కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణములో ఇప్పుడు మనం చూస్తున్న అందమైన సభా వేదికను నిర్మించారు. 27/6/2026వ తేదీన ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు చూస్తున్న ఈ ఉత్సవం ఆ సభావేదిక ప్రారంభోత్సవమే. ఎన్సి నరసప్ప గారి సభావేదికగా దానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్సి నరసప్ప గారి శిష్యులు కూడా హాజరయ్యారు.